సార్ మీ పేరు? ఇస్మాయిల్ సార్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఈసారి ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? సార్ ఏపీ ఎలక్షన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సార్ వార్ వన్ సైడే సార్. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్. ఇక్కడ నేను ఏపీలో ఉండేది సార్, తాడపత్రి కాన్స్టిట్యున్సీ సార్. మేము యాడికిలో ఉంటాం సార్. మా ప్రజెంట్ యాడికి మా ఊరు. అక్కడ 2019 సార్, ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు మాకు హోటల్ ఉంది సార్. అక్కడ మేము మంత్లీ సార్ దాదాపు 7-8 వేల రూపాయల నీళ్ళు కొనేవాళ్ళం సార్, హోటల్కి ఇంటికి కలిపి నీళ్ళు రాక. ఇట్లా దాదాపు మనము 2 years చేసినాం అట్లా మేము. అంటే దాదాపు సంవత్సరానికి 34,000 నీళ్ళకి పెట్టేవాళ్ళం మేము. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి, మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సార్ వచ్చిన తర్వాత 1-2 monthsలోనే దాదాపు మన యాడికి పట్టణంలోనే 6 బోర్లు వేయించేసి శ్వాస నీటి సమస్య తీర్చినారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా డైలీ వస్తాయి, ఒకవేళ రాకపోయినా 2 days ఒకసారైనా వస్తాయి సార్. ఈ విధంగా మనకి డెవలప్ చేసినారు సార్. ఆయన మీకు చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో చేయాలి కదా, ఆయన మీకు ఒక్కరికే చేస్తే ఎట్లా సరిపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సార్ మీరు రిపోర్ట్ ఇచ్చినా కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసినారు సార్. ఎంత ఇప్పుడు మామూలుగా మనకి సర్వే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది, చాలా పేదరికం చాలా తగ్గింది అంటున్నారు ఏపీలో. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు కదా, వాళ్ళు మొత్తం తీసుకొని చెప్తారు, వాళ్ళ రిపోర్ట్ తీసుకొని చెప్తారు. బట్ అది ఎలా సాధ్యమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, నాకు ఇంకో అవకాశం ఏంటంటే దాదాపు 14 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు, 9 ఏళ్ళు చేసినారు, మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ళు చేసినారు. బట్ ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఆయన పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తు వస్తుందా చెప్పండి? ఒక పథకం చెప్పండి, నేను మీకే క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క పథకం కూడా గుర్తురాదు. ఆయన తెచ్చిన జన్మభూమి కమిటీలు సార్ ఎప్పుడు చేసినారు సార్? ఎలక్షన్స్ 6 నెలల ముందర ఆయన చేసినారు. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి 6 నెలల ముందర అవుట్లో సార్. ఇక్కడ అన్నా క్యాంటీన్లు అంటున్నారు సార్, కరెక్టే సార్. ఒక మనిషి అన్నా క్యాంటీన్లో ఒక నిలబడి లైన్లో నిలబడి తినడం కాదు సార్, ఆత్మ గౌరవంగా బతకడం కావాలా. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు తెలుసు సార్. సార్ ఒక్కటి సార్, ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 78,000 అకౌంట్లో పడుతుంది. ఆయన ఏదో పని చేసుకుంటారు, పని చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక వచ్చిన డబ్బులతో ఆయన ఏదో విధంగా బతుకుతాడు. అన్న క్యాంటీన్ దగ్గర 5 రూపాయలు నిలబడి తీయాల్సిన అవసరం లేదు. అక్కడ అన్న క్యాంటీన్లు ఇంతమంది పెట్టినప్పుడు కూడా అంతమంది దాదాపు 100-150 మందికి వేస్తాండి అంతే. అక్కడ వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పోయిన తర్వాత ఒక 50 మంది 70 మందికి వస్తాండి. అంతేగాని అది అన్న క్యాంటీన్లు కూడా అది పెద్దగా సక్సెస్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా అన్న క్యాంటీన్ల గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనకి ప్రజలు మాకు అన్న క్యాంటీన్లు కావాలని ఎక్కడ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మనకి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కదా సార్. సంక్షేమ పథకాలు పక్కన పెడితే మరి అభివృద్ధి ఏమైంది అసలు? 3 capitals అన్నారు, పోలవరం ప్రాజెక్టు 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. జాబ్ క్యాలెండర్ లేదు, మరి ఇంకా అభివృద్ధి లేనప్పుడు సంక్షేమ పథకాలతో ఉపయోగం ఏముంది సార్? ఒకటి 2019లో మన భారతదేశ చరిత్రలోనే దాదాపుగా 1,10,000 స్వాస్థ్య ఉద్యోగాలు సార్ నోటిఫికేషన్ వదిలింది. ఆ ఎగ్జామ్ నేను కూడా రాసినాను. బట్ నాకు ఒక 5 marks తక్కువ వచ్చి నేను క్వాలిఫై కాలేకపోయినాను. చాలామంది వచ్చినాయి, నాకన్నా టాలెంటెడ్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. దాదాపు 1,10,000 మంది, దాదాపు ఐ థింక్ 1,10,000 మంది ఎక్కువ అనుకుంటాను. నాకు 1,30,000 మంది, 1,30,000 శ్వాస ఉద్యోగాలు వచ్చినారు సార్. మన దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పటి జరిగిన నోటిఫికేషన్ అది. ఒకసారి రైల్వే గవర్నమెంట్ ఒకసారి 1,10,000 ఇచ్చింది. దానికన్నా ఒక ఓన్లీ స్టేట్ గవర్నమెంటే 1,30,000 పోస్టులు శ్వాస పోస్టులని అంటే మనకి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్ అది. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతమంది నిరుద్యోగులు బయటపడినారు తెలుసా? ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రపంచం విపత్తు వచ్చింది, కరోనా వచ్చింది. 2 years కరోనాలో ఎంత ప్రపంచమంతా స్ట్రగుల్ అయిపోయింది. ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ మన అతీతం ఏం కాదు. అప్పుడు కూడా ప్రజలు ఎటువంటి సమస్య లేకుండా బతికినారంటే సంక్షేమ పథకాల వల్లే బతికినారు.
ఇప్పుడు 2 ఇయర్స్ పోవడం వల్ల ఆయన ఇప్పుడు 2 ఇయర్స్ పోయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కరోనా రాకపోతే ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా డెవలప్ చేస్తా అంటే ఇంకా కంపెనీస్ కూడా వస్తాండే సార్. ఇప్పుడు మనది సార్ ఒక కంపెనీ ఒక్కటి చెప్తారా సార్, కంపెనీస్ అంటున్నారు సార్. సరే ఒక కంపెనీ రావాలంటే ఏం కావాలి సార్? ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని కంపెనీస్ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఐటీ దాదాపు ఈ ఒక్క శ్రమ కాదు 50 ఏళ్ళ శ్రమ అది. ఇప్పుడు సమస్య కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇక్కడ తీసుకొని అక్కడ ఐటీ కంపెనీస్ ఏం పెట్టలేదు. అక్కడ ఎన్నో కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు చాలామంది నేతలు కృషి వల్ల ఒక బ్రాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఐటీ రావడం జరిగింది. అంతేగాని ఒక్కరి ప్రయత్నం అంటారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా వచ్చింది. మరి సైబర్ సిటీ చంద్రబాబు నాయుడు వల్ల ఆయన ఎల్లో మీడియా అప్పుడున్న ఇట్లా సోషల్ మీడియా పని లేవు సార్. అప్పుడు ఎల్లో మీడియా అట్లా క్రియేట్ చేసుకున్నారు, సైబర్ సిటీ అని వచ్చింది. దానికన్నా ముందే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్ సార్. మీకు అందరూ తెలుస్తున్న దాని నిజాం కాలం నుంచి కూడా ఇది ఒక బ్రాండ్గా ఉంది. ఇక్కడ ఐటీ రావడం అనేది విషయం కాదు. అప్పుడు చాలా మంది పరిచయించారు అప్పుడు ఐటీ రావాలని ఎదురని. అప్పుడు 2000 సంవత్సరంలో ఐటీ డెవలప్ అవుతుంది. ఇంకా అది మనకి మీరు చేస్తున్న 1992లో ఐటీ స్టార్ట్ అయింది. ఐటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అప్పటికి కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్ మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో కూడా పెడదాము అన్న ఆలోచన ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్లో పెట్టారు. అంతేగాని ఆయన పోయి మాట్లాడడం వల్ల ఆయన పోయి పిచ్చుకోవడం వల్ల అట్లా ఏం జరగలేదు సార్. అది హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తగ్గట్టు అది డెవలప్ అయింది. సంక్షేమ పథకాలు అన్నీ అక్కడక్కడ అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పరదాలు చూడడం రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, మీరు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇక 28 నుంచి మన తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఆయన డైరెక్ట్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజలు దాదాపు మీరు చూసింటారు సార్, సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుంటే దాదాపు కొన్ని లక్షల మంది అక్కడ వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల మంది కలుస్తున్నారు. వాళ్ళకేమో ఇంత ఎండ దాదాపు మనకి ఏపీలో చాలా ఎండలు ఉంటాయి. ఇంత ఎండలో రావాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి. బట్ ఎందుకు వస్తున్నారంటే సార్ ఒక్కటి సార్, ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారమే కానీ మనకి దాదాపు నా మార్క్ వర్క్ చేసుకోండి సార్, దాదాపుగా 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇదైతే కన్ఫామ్ సార్. మీరు ఎల్లో మీడియా ఇక్కడ ఎందుకంటే ప్రజెంట్ నేను చూసిన మా తాడపత్రి కాన్స్టిట్యున్సీ అక్కడ పోయి చూస్తే సార్ కొంతమంది ఇళ్ళకి కొంతమంది ముసలావులు ఉంటారు. వాళ్ళు 1వ తేదీ ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు 1వ తేదీ పింఛన్కి పోతే దాదాపు 7-8 రోజులు క్యూలో నిలబడి ఎండలో నిలబడి వాళ్ళ పనులు మానుకొని పనులు మానుకొని అక్కడే ఉండి క్యారీలు తెచ్చుకొని అక్కడే తినుకుంటా ఉండేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు 6 గంటలకే మన పింఛన్ చేతికి అందుతుంది. వాడు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతున్నారు కదా సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇది పెన్షన్ తీసుకుంటున్నారు. సోమరిపోతులు అవుతాననే మాటనే కాదు సార్ ఇది. ఇప్పుడు సోమరిపోతులు అవుతానంటే అదే పథకాలు పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా. నెక్స్ట్ అదే చెప్తున్నారు కదా, నేను పేర్లు మార్చి ఒక్కొక్కరికి అమ్మఒడి ఇస్తాను, నేను 10,000 ఇస్తే నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్? ఏమనంటే నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు. నీ 14 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ సంపాదన సృష్టించినారు సార్? 14 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినారు కదా, అప్పుడు సంపాదన సృష్టించలేకపోయినారు. మీరేం మొదటిసారి ముఖ్యమంత్రి ఏం కాలేదు కదా. ఇంతకుముందు కూడా మీరు ముఖ్యమంత్రి అయినారు, చేసినారు. మళ్ళీ ఎక్కడ సంపాదన సృష్టించినారు మీరు? 2014 కూడా మీరే ముఖ్యమంత్రి కదా. జగన్ సార్ రాకముందు కూడా మీరే ముఖ్యమంత్రి 2014. అప్పుడు ఎందుకు సంపద సృష్టించలేకపోయినారు? సంపద సృష్టించడం కాదు సార్. మన ఒక కంపెనీ రావాలంటే ఏ కంపెనీ కరెక్ట్ సార్? ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ వస్తున్నాయంటే ఇక్కడ ఐటీస్ ఉంది, ఇక్కడ కంపెనీ పెడితే ఇక్కడ నీడ్ సోర్సెస్ ఉంటాయి. మనకి ఏదైనా కూడా ఎటువంటి టాలెంట్ అయినా అయితే జరుగుతారు. అదే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది సార్. వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జరగదు సార్. కింద కూడా టైం పడుతుంది. ఇప్పుడు అమరావతి కడతా అంటున్నారు సార్. అమరావతి కట్టడం వల్ల కొన్ని లక్షల కోట్లు అవుతుంది సార్. లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత హైదరాబాద్ చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం మనం. అది తెలుసుకొనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కాదు 3 క్యాపిటల్స్ అని పెట్టినారు. అది మంచి ఐడియా సార్. అది ఇంతకుముందు 2020లో కూడా కరోనా మన నుంచి పోదు, మనతోనే ఉంటుంది అది అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ విపక్షాలన్నీ ఏం చెప్పినాయి? అది ఏంది ఇట్లా మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి చేస్తారు అట్లా మాట్లాడచ్చా అని చెప్పినారు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. కరోనా మనతోనే ఉంటుంది, మనతో ఉన్నా కూడా మనకి అది ఎక్కడికి పోదని అప్పుడే చెప్పినారు. ముందు చూపు ఆలోచించే చెప్పినారు. కానీ మన విపక్షాలు ఏం చెప్పినాయి? ఏం సార్ ఎట్లయితే సార్ అది ఒక ముఖ్యమంత్రి బయటలో ఉండి నువ్వు కరోనాని పరిష్కరించాల్సి పోయి అట్లా ఉందంటావా అంటే ప్రజలు చచ్చిపోతే నీకు ఇబ్బంది అట్లా మాట్లాడినాయి. కానీ ఇప్పుడు కరోనా కూడా మనతోనే ఉంది, అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోతుంది కదా. ఆయన చాలా విజనరీ ఉన్నా సార్, విజనరీ ఉంది, ఆయన చాలా పెద్ద విజనరీ ఉంది. ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వల్ల
ఇవన్నీ ఆయన ఎల్లో మీడియా వీళ్ళ సోషల్ మీడియా ఉంది సార్, వీళ్ళు ప్రచారం చేసడం వల్ల. అంతేగాని ఇక్కడ కొంతమంది ఇక్కడ నాకు తెలిసి కూడా హైదరాబాద్లో కూడా చాలామంది ఎల్లో మీడియా సోషల్ మీడియా చేసేటోళ్ళు ఏంది జగన్ సార్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా విపరీతమైన క్రేజ్ ఉంది సార్ జగన్ సార్కి. ఎందుకంటే అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూస్తే ఒకసారి మాట్లాడితే ఒక 50 ఇల్లు ఉంటాయి సార్, అక్కడ పోయి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం సార్ ఎట్లుంది. ఒక 50 ఇల్లు మాట్లాడి దాదాపు 40 ఇల్లు వైఎస్ఆర్సీపీకి మామూలు ముందరే చెప్పేస్తాయి మేము వేసేది జగన్కి ఓటు అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు సార్, బట్ ఈసారి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కష్టం సార్, ఖచ్చితంగా. మంగళగిరి నుంచి లోకేష్ గారు మరి అది నాకు తెలుసు సార్. మా కుప్పంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏం చెప్పినారంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే, ఒకవేళ గెలిచినా కూడా 5,000 మెజార్టీతోనే గెలుస్తారు, 5,000 10,000 మెజార్టీ కన్నా అని మా ఫ్రెండ్సే చెప్పినారు. ఇక్కడ కుప్పంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఈసారి ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే. ఒకవేళ గెలిచినా కూడా ఆయన వచ్చే మెజార్టీ 10,000 లోపలే ఉంటుంది, దాదాపు ఓడిపోవచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదైతే చూసిన మార్కు జూన్ 4వ తేదీ జరిగేది ఇదే. అలాగే బాబాయ్ వైఎస్ వివేకానంద అత్తిరెడ్డి గురించి సునీతమ్మ గారు అయితే ప్రతిరోజు ఒక న్యూస్ చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలోనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు. సార్ ఒకటి సార్, అది ఎప్పుడు సార్ జరిగింది? 2019లో జరిగింది. ఏ గవర్నమెంట్ ఉండే సార్ అప్పుడు? మన ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే. మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా మన జగన్ సారే అడిగినారు, మన ముఖ్యమంత్రి అడిగినారు. అప్పుడు మనకి ఆయన ప్రతిపక్షంలో ఆయన అడిగినారు. బట్ ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు సార్. ఈ ఫ్యామిలీ గొడవలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ అక్కడ ఆల్రెడీ సిబిఐ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం దాని గురించి మాట్లాడలేము సార్. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సెంట్రల్లో ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు కూడా తీసుకున్నారు, సెంట్రల్ కూడా బీజేపీ ఉంది. బట్ వాళ్ళకి పెద్ద పని ఏం కాదు కదా సార్ దాన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగింది కదా, అది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు స్టంట్ లాగా కోడిగత్తి డ్రామాలాగా ఇది ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. సో మీరేమంటారు సార్? డ్రామా అనేది చెప్తాను సార్, ఈ సోషల్ మీడియా ఏమని చెప్తుంది సార్, ఎవరు కూడా అదే పనిగా కొట్టించుకోవడం పొడుచుకోవడం ఎవరు చేయరు సార్. అప్పుడు 2019లో జరిగిందని 2019 కూడా జరిగిందంటున్నారు, 2019 జరిగింది. ఇప్పుడు 2024లో ఎలక్షన్లోనే జరిగింది. ఇప్పుడు అది అప్పుడు స్టంట్ అంటున్నారు, అది స్టంట్ గింతో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అది ఇప్పుడు 2024లో నాకు తెలిసి అది ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్లేస్, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న కూడా ఆయన దాడి చేయించుకుంటా అంటే ఎవరు సార్ నమ్మేది? ఇద్దరికి ఎలా తగులుతుంది మరి సార్? ఇప్పుడు సార్ అది ప్లాన్ చేసి కొడితే ఎవరైనా దొరుకుతుంది సార్, ప్లాన్ చేసి కొడితే ఎవరికైనా దొరుకుతుంది, అదైతే కన్ఫర్మ్. కొట్టేయము సార్, ప్లాన్ చేసి కొట్టామనుకో ఇద్దరికైనా సార్ అక్కడ ఉన్న వాళ్ళంతా తగులుతుంది. థ్యాంక్ యూ అన్న.